ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. తులారాశి వారికి శుక్రుడు అధిపతి. అలాంటి శుక్రుడు స్థల చలనం అవుతున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి అవుతున్నా అంటే మేషరాశి నుంచి వృషభ రాశి, వృషభ రాశి నుంచి మిథున రాశి. ఎప్పుడు మనకి మేలోనే అవుతున్నది. అది మే మాసంలో 2020 సంవత్సరంలో జరుగుతుంది. అంటే సరిగా ఆపోజిట్ సైన్ లోకి వెళ్తున్నారు. అంటే శుక్రుడు 180 degrees లో ఉంటాడు. 180 degrees ఉన్నప్పటికీ కూడా తులారాశి వారికి చాలా మంచి జరుగుతుంది. మంచిదంటే శుభప్రదంగా జరుగుతుంది. ఆ యొక్క శుక్రుని యొక్క దృష్టి కూడా తులారాశి మీద పడడం, దాంతో పాటు ఒకటి మనకి ఇబ్బంది ఉంటుంది. ఏమిటంటే కనుక ఈ తులారాశిలో శుక్రుడు అధిపతి కాబట్టి ఆపోజిట్ సైన్ లో ఉన్నాడు కాబట్టి ఎవరి నుంచైనా స్త్రీ నుంచి కానీ స్త్రీకి, స్త్రీ నుంచి పురుషుడికి ఇబ్బంది కలిగేలా కనిపిస్తుందండి. పాతగా మార్చిపోయినటువంటి గొడవలు కావచ్చు, పాత విషయాలు కావచ్చు, డబ్బులు ఎవరికైనా ఇచ్చి గొడవలు అయి ఉండొచ్చు, ఎవరికైనా కొట్లాట కోర్టు వరకు, జైలు వరకు, లేకపోతే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినటువంటి విషయాలు, క్షమాపణ చెప్పినటువంటి విషయాలు, బంధుమిత్రుల నుంచి తగాదాలు, అన్నదమ్ముల నుంచి తగాదాలు, భార్యభర్తల నుంచి తగాదాలు, పిల్లల పెద్ద నుంచి తగాదాలు, అలానే ఏదైనా విషయం కోర్టు వరకు, ఫైనాన్స్ కి సంబంధించినటువంటి కోర్టు వరకు విషయాలు సమించిపోయి ఉంటే గనక, శత్రువులందరూ దూరమై ఉంటే గనక వారందరూ కూడా ఏకపరిచినట్టుగా ఏకదాటిగా మళ్ళీ కూడా దండెత్తేలా ఉన్నారు. కాబట్టి కొంతమేర ఎవరైతే తులారాశిలో ఉన్నారో వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి కొంతమేర మీకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా ప్రయత్నం చేసుకోవాలి. అది ఎలా ప్రయత్నించాలంటే కనుక, పెళ్లి కాకపోతే ఈ మాసంలో పెళ్లి చేసుకోకండి. ఒకవేళ పెళ్లి దూరంగా భార్య ఉంటే కనుక ఖచ్చితంగా ఎంతైనా ఇచ్చి కాలం పడేది సరే భార్యను తెచ్చుకోండి, భర్తను తెచ్చుకోండి. ఒకటే భార్య ఒకటే భర్త ఉండాలి. లేకపోతే కనుక చాలా అన్యాయం అయిపోతారు, అక్రమైపోతారు, రోడ్డు పడిపోతారు, బలైపోతారు, ఇబ్బంది పడతారు, స్ట్రెస్ అవుతారు, ఒంటరి అయిపోతారు, దూరం అయిపోతారు. కాబట్టి తులారాశి వారికి ఉన్నటువంటి స్ట్రెస్ కావచ్చు, వారికి ఉన్నటువంటి మంచితనం కావచ్చు, మంచి ఆలోచన కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉంటే మాత్రమే మీకు ముందుకెళ్ళి యోచన ఉంది. శుక్రుడు వేళ మిమ్మల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేదానికైతే చూస్తున్నాడు. ఇది ఎప్పటి వరకు ఉంటుందయా అంటే కనుక జూన్ 17వ తారీఖు వరకు కూడా మీకు ఇలానే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. దీంతో పాటు మీకు గోచారంలో కనుక శుక్రుడు చంద్రుడితో ఉన్నా, అంటే తులారాశిలోనే శుక్రుడు ఉన్నా, లేదు 4వ స్థానంలో కానీ 6వ స్థానం 9వ స్థానంలో శుక్రుడు ఉంది, దానిపైన మీకు కేతువు గాని, రవి గాని, శని గాని చూస్తున్నారా, ఇక మీకు చెప్పింది ఏమీ లేదు. ఏ పని చేద్దామని వెనకంజు. ఇకపోతే శత్రువులు ఎక్కువయ్యి డైరెక్ట్ గా కొట్టలేక వెనకంజుగా వచ్చి వారు ఏం చేస్తారంటే కనుక మీ మీద ఏదన్నా చెడు ప్రయోగం చేయించవచ్చు. హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటి చేయించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అష్టదిగ్బంధన పాలు చేసి మిమ్మల్ని ఊపిలో దించుతారు. అక్కడ మనం లాక్కోవడానికి చాలా కష్టపడాలి. కాబట్టి మీరు అందరూ కూడా బహుబలి కాదు కదా ఊపిలో పైకి రావడానికి. మీకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా మీకు ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులు ఎన్నో రకాలుగా ఉంటాయి, కానీ మీరు తినేటానికి ఏది ఉండదు, ఏది తెలియదు. మీ జేబులో ఉంది కూడా ఎదుటి వారికి ఇచ్చేస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే మీకు శుక్రుని యొక్క దశాంతరశలు నడుస్తున్నాయా, ఇక మీకు అదే కొంచెం కాపాడాలి. శుక్రుని యొక్క దశాంతరశలు నడుచున్నా, లేదా ఒకే భార్య ఒకే భర్తతో ఉన్నా కూడా మీకు ఒక మేర కలిసి వస్తుంది. లేదు అంటే మాత్రము ఖచ్చితంగా మీరు మోసం పోయేదానికి మాత్రమే కనిపిస్తా ఉంది. డబ్బు నష్టపోతారు, ఆస్తి నష్టపోతారు, పలుకుబడి, ప్రఖ్యాత అన్ని నష్టపోయేలా ఉంది. కాబట్టి ఈ మే మాసంలో మీరు ఒక చిన్న పరిహారం చేసుకోండి. ఈ పరిహారం ద్వారా భార్యభర్తల దూరమైన దగ్గర అవుతా ఉంటారు, పిల్లల దూరమైన దగ్గర అవుతా ఉంటారు. ఇంటిలో వాస్తు బాలేకపోయినా కూడా శుక్రునికి సంబంధించినటువంటి దశలు మీకు రాకపోయినా, ఈ శుక్రుడు ఇప్పుడు ప్రజెంట్ మీకు నీచలో ఉన్నట్టున్నాడు కాబట్టి మీకు అన్ని రకాలు కూడా శుక్రుడు మోర్ధ్యం అంటారు. వాస్తవంగా ఈ శుక్రుడు మోర్ధ్యంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క 40 రోజుల పర్వదినాలు కూడా మీరు చాలా నెమ్మదిగాను ఈ యొక్క దీక్షారూపంగా ఉంటే, దేవుని ధ్యానంలో ఉంటే కనుక మీకు ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. లేకపోతే మాత్రము ఈ చిన్నపాటి ప్రయోగించి పరిహారం చేసుకొని కొంతమేర అదృష్టవంతులైతే అవ్వచ్చు, లేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడేలానే కనిపిస్తుంది. శుక్రుడికి సంబంధించినటువంటి ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు. కొంతమేరైనా ఉపశమనం దొరుకుతుంది. ఆ దాంట్లో ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు ఏముంటాయా, 2 కూడా పరిహారాలు ఉంటాయంటే ఉంటాయండి.
ఉంటాయి. అవి ఏంటంటే స్ఫటికమాల అని ఉంటుంది. ఈ స్ఫటికమాల తీసుకొని, అంటే డైమండ్ మాల తీసుకోలేం కదా, అందుకని స్ఫటికమాల. ఈ స్ఫటికమాల తీసుకొని 1600 సార్లు ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా శుక్రుడు సంబంధించినటువంటి జపం చేసుకోవాలి. మంచం మీద కూర్చొని చేయకూడదండి, పేటేసుకుని కూర్చొని చేసుకోవాలి. అది గోధుమ కలర్ కానీ అలానే బంగారం ఛాయలో ఉన్నటువంటి వస్త్రాన్ని కింద పంచుకొని దానిపైన కూర్చొని మీరు జపం చేసుకోవాలి. 1600 సార్లు చేయలేమండి అంటారా, 166 సార్లు చేయండి ప్రతినిత్యం కూడా. లేదా 16 మాలలు చేయండి, లేదా 9 మాలలు చేయండి. ఈ 9 మాలలు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చేయాల్సిందే, జపం చేసుకుంటూ ఉండాలి. ఓం నమో శుక్ర ఈశ్వరాయ నమః లేదా శుక్రాయ నమః అనేటువంటి బీజ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేసుకుంటూ చాలా మంచిది. ఈ పారాయణం చేసేటప్పుడు చిరంజీవి కానీ లేదా కాజు క్యాషనట్ ఉంటాయి కదా, కాజు అంటారు. ఈ కాజు గుళ్ళు తీసుకోండి, జీడిపప్పు గుళ్ళు తీసుకొని జపం చేసుకోండి. 16 గుళ్ళు పెట్టుకోండి, 16 జీడిపప్పులు పెట్టుకొని జపం చేసుకొని వాటిపైన ఒక 9 సార్లు ఊది తినడమా, ఎదుటి వారికి ప్రసాద రూపంగా పెట్టడమా అనేది చేయొచ్చు. అలానే మీకు పాలలో కుంకుమ పువ్వు తేనె వేసి దీంట్లో తమలపాకులు మిక్సీ పట్టి ఆ ఒక పేస్ట్ ని దాంట్లో వేసి, అలానే తులసి ఆకులు వేసి, అలానే ఇంకా దాంట్లో ఈ యొక్క పన్నీరు వేసి మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. లేదా నవగ్రహాల్లో శుక్ర గ్రహం ఉంటుంది, ఆ శుక్ర గ్రహానికి అభిషేకం చేయండి. ఇంకోటి ఈ పరిహారం తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. ఏమిటంటే గనక మీకు నచ్చినటువంటి సెంట్ గాని అత్తర్ గాని పర్ఫ్యూమ్ గాని ఉంటాయి. ఇందులో ఏదైనా మీకు నచ్చినటువంటి ఫ్లేవర్ తీసుకొని శుక్రుడు మీకు యోగించాలి అంటే గనక మీరు వేసుకున్నటువంటి వస్త్రాల పైన అది కొంచెము అప్లై చేసుకోండి, లేదా స్ప్రే కొట్టుకోండి. అప్పుడు మీకు శుక్రుడు మీతోనే ఉంటారు, శుక్రుడు మీతో వస్తూ ఉంటారు. ఇకపోతే ఏదైనా అమ్మవారి ఆలయంలో ముడుపు కట్టండి. అంటే గోధుమ ఛాయలో ఉన్నటువంటి కలర్తో ఉన్నటువంటి ఏదైనా వస్త్రం తీసుకొని దానిలో జాజికాయలు 2, పసుపు కొమ్ములు 2, అలానే కరక్కాయలు 2, ఒక్కలు 2, తమలపాకులు 2, ఒక 56 రూపాయల డబ్బులు, ఒక కొబ్బరికాయ, అలానే మీకు కుంకుమ పువ్వు కొంచెం 10 గ్రాములు, కుంకుమ, పసుపు, గంధము ఇవన్నీ వేసి ముడుపు కట్టండి. ఈ ముడుపుని ఎక్కడైనా గ్రామ దేవతల ఆలయంలో కానీ లేదా ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి ఆలయంలో కానీ ఈ ముడుపుని సమర్పించండి. అలానే ఏదైనా అమ్మవారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే ఇస్కాన్ టెంపుల్లో అటుకులతో కూడినటువంటి తేనె వేసి అటుకులతో కూడినటువంటి పాలని నైవేద్యంగా సమర్పించేసి శుక్రుడికి సంబంధించిన దోషాలన్నీ కూడా పటాపంచలేకపోవాలి అని కొలుచుకోండి. ఇకపోతే మీరు ఎఫ్ఐఆర్ చేయగలిగితే పెట్టుకోగలిగితే కనుక పింక్ కు సంబంధించినటువంటి డైమండ్, పింక్ కు సంబంధించినటువంటి ముత్యం పెట్టుకోవచ్చు. ఇది ప్రతి రాశి వారు కూడా పెట్టుకునే యోచన అయితే కనబడుతుంది. ఇంకా దీనికి మించి శుక్ర గ్రహాల గురించి తెలుసుకోవాలన్నా శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, మీ యొక్క జాతకంలో ఏ స్థానంలో శుక్రుడు ఉండడం వలన కలత్ర దోషం ఉంటుంది, శుక్రుడు ఏ గ్రహంతో కలవడం వలన కలత్ర దోషం ఉంటుంది, ఇవి పోవాలంటే ఈ చిన్నపడి పరిహారం సరిపోతాయా లేదా ఇంకా ఏమైనా చేయాలనుకుంటే కనుక ప్రతినిత్యం కూడా మీరు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఉంది. మీరు సమీపంలో ఉన్న గురువు గారిని కలవచ్చు, అప్పుడు మీకున్నటువంటి సమస్యకు పరిష్కారం కనబడుతోంది. మరొకటి నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఉంటే. కాబట్టి శుక్రుడు నీచులున్నా ఉచ్చంలో కూడా ఈ నరదిష్టి నరఘోష ఎక్కువ కనిపిస్తుంది శుక్రుడి వల్ల. కాబట్టి ఆ శుక్రుడి వల్ల నరదిష్టి నరఘోష పోవాలి అంటే కనుక ప్రతినిత్యం కూడా నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు తీసుకోండి ఒక 11, అలానే గుడి గింజలు ఏ కాలంలో ఉన్నప్పటికీ పర్లేదు ఒక 6 తీసుకోండి, అలానే జీడి గింజలు ఒక 5 తీసుకోండి. ఇవన్నీ కూడా నల్లని వస్త్రంలో ముడి వేసుకొని తల చుట్టూ దిష్టి తీసుకొని పడవేయాలి. అదే కనుక ముడుపుగా కట్టి ఇంటి సింహద్వారాన్ని కట్టుకుంటే కూడా మీ ఇంటికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం ఇవే కాకుండా దెయ్యాలు, ఆత్మలు, భూతలు కూడా కాకుండా ఇంకా చేతబడి లాంటివి కూడా మీ ఇంటికి రావు.
జరగవు. ఇంట్లో అందరు కూడా అన్యోన్యతగా ఉంటారు. ఇక ఈ శుక్రుడికి సంబంధించిన గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ఇక జాతకంలో శుక్రుడు నీచంలో ఉన్నారంటే కలత్ర దోషం. ఆ కలత్ర దోషం ఉందంటే కనుక భార్య భర్తలు పిల్లలు అందరూ దూరమైపోతా ఉంటారు. ఏకాభిప్రాయం ఉండదు ఎవరికి కూడా. ఎవరికి తెచ్చిన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. స్ట్రెస్, ఆరోగ్యం పడిపోతుంది. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీ అందరు కూడా ఏదైనా సముద్రం కానీ నది కానీ ఏరు సెలయేరు బ్రహ్మగుండం లాంటి సమీప దూరంలో ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి మీ యొక్క కట్టు బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో వడిచేసి మీరు స్నానం ఆచరించి వచ్చేయాలి. ఎక్కడైనా అమ్మవారి కానీ స్వామివారి కానీ ఆలయం ఉంటే కుంకుమార్చన చేయించుకోండి. ప్రతినిత్యం అది కుంకుమను పెట్టుకోండి. ఎక్కడైనా దానం ఇవ్వాలి అంటే కనుక మీరు శుక్రుడు సంబంధించినవి తెల్ల బఠానీలు, అలానే బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి శనగలు, లేదు అంటే కనుక క్యాషినట్, కాజు, జీడిపప్పు అంటారు, అవి మీరు దానం ఇవ్వచ్చు. కలత్ర దోషానికి జీడిపప్పు దానము శ్రేష్టత. మేడి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మంచి పనికి వస్తుంది. రావి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మీకు ఎన్నో రకాల సాగులు పడతాయి. మునగ చెట్టు పొలాల్లో వేసుకోండి, రోడ్డు పక్కన నాటండి, ఇంటి దగ్గర పెట్టుకోండి, చాలా సానుకూలంగా ఉంటుంది. శుక్రుడికి సంబంధించిన దోషం అన్ని ఇలా పడవలసిపోతాయి. కాబట్టి వీటిలో ఏ చిన్న పరిహారం చేసుకున్నా కూడా మీరు అదృష్టవంతులు అవ్వలేకపోయినా ఉపసర్గత మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.